వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు కలంకారీ కాటన్ క్లాత్తో పోట్లీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ వేస్ట్ క్లాత్, ఇది అంటే బ్లౌజ్ కుట్టించగా మిగిలిపోయిన క్లాత్ ఉంటాయి కదా, మిగిలిపోయిన క్లాత్, ఇలా క్లాత్స్ తీసుకోవాలి. ఒక కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, సీజర్, ఇవి 2 ఇంచెస్ గ్యాప్తో ఫోల్డ్ చేసుకుంటున్నాను దీన్ని. ఇక్కడ కూడా 2 ఇంచెస్ టూ అండ్ హాఫ్ కట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం మిగిలిపోయింది కదా, వేస్ట్ అవ్వకుండా, ఇక్కడ వేస్ట్ అవ్వకుండా కొంచెం మిగిలింది, కొంచెం 2 కంటే కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను. ఇలా వచ్చినాయి కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసేయాలి వీటిని. ఇలా వచ్చినాయి. ఇవి ఇలా పక్కన పెట్టుకుని, ఇలాంటి వేస్ట్ క్లాత్ పీసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీన్ని, ఇవి కట్ చేసుకున్న పీసెస్ ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకుని మంచి కలర్ ఉండే వైపు, డార్క్ కలర్ వైపు కింద పెట్టుకుని లైట్ కలర్ లోపలికి పెట్టాలి. ఈ చిన్న పీసెస్ దీంట్లో పెట్టాలి. ఈ వేస్ట్ ముక్కలు, ఇవి వేస్ట్ క్లాత్ కట్ చేయగా మిగులుతాయి కదా, అవి అన్నమాట ఇవన్నీ.
కొంచెం మనం క్లాత్ని బట్టి తీసుకున్న దాన్ని బట్టి చూసుకోవాలి. కాటన్ థ్రెడ్ తీసుకుని దీన్ని ఇలా థ్రెడ్తో ముడి వేసుకోవాలి. ఇలా పోటీ రెడీ అయిపోయింది. ఇది శారీకి కుచ్చుల్లాగా వేస్తారు. ఇవి కూడా ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. వీటి కింద డిజైన్లు కూడా వేస్తారు. ప్లెయిన్ వచ్చినప్పుడు ఇలా డిజైన్ వచ్చిందైతే సేమ్ ఇలా వేసేసుకోవచ్చు. డిజైన్ క్లాత్ కాబట్టి, ఇది కలంకారీ డిజైన్ క్లాత్ కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు. ఇది వేస్ట్ కాటన్ క్లాత్ ముక్కలతో ఎలా చేసుకోవాలో చూపించాను. నేను ఇంకా 2 మెథడ్స్ చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇది ఒక మెథడ్. ఇది వేస్ట్ క్లాత్ ముక్కలతో చేసింది. ఇది ఇంకొక విధంగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకొక మెథడ్లో చూపిస్తా అన్నా కదా. ఇలా పామ్ బాల్స్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా. ఇట్లా పామ్ బాల్స్తో కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ఊల్ బాల్స్తో ఇంతకుముందు నేను పామ్ బాల్స్ ఎలా చేయాలో చూపించాను. అలా తయారు చేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ తీసుకుని ఈ బాల్ ఉందిగా తయారు చేసింది పామ్ బాల్, ఇవి కూడా పెట్టుకోవచ్చు ఇలా. ఇలా పామ్ బాల్స్తో కూడా ఇది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 మెథడ్స్ చూపించాను మీకు. ఇది వేస్ట్ క్లాత్తో, ఇది పామ్ బాల్స్తో. అలాగే ఈ పామ్ బాల్స్ రెడీ చేసినప్పుడు ఈ చివర్లంతా ఇట్లా కట్ చేసుకుంటాం, ట్రిమ్ చేసుకుంటాం. ఇదంతా ఇలా మంచిగా ఈ బాల్ షేప్ రాటాకి ఇలా ట్రిమ్ చేసుకుంటాం కదా. ఆ ట్రిమ్ చేసుకున్నప్పుడు మిగిలిపోయిన ఊల్ అనమాట. ఇది వేస్ట్ ఊలు నేను పడేయకుండా దీన్ని ఒక బాక్స్లో పెట్టాను. ఇలా పామ్ బాల్స్ రెడీ చేసినప్పుడు వేస్ట్ ఊల్ అనమాట. ఇది దీంతో కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఇది ఒక సైడ్ ఉల్టా సైడ్ తిప్పి
ఈ క్లాత్ని బట్టి ఎంత తీసుకోవాలో చూసుకోవాలి. ఈ మెథడ్స్లో ఇంతవరకు ఎవరు చూపించలేదు. అందరూ దూది పెడుతున్నారు, లేకపోతే ఇలా వేస్ట్ క్లాతులు చూపిస్తున్నారు. ఇలా పాంపామ్ బాల్స్తో, అలాగే అది మిగిలిపోయిన వేస్ట్ ఊల్తో, అది చేయగా మిగిలిన వేస్ట్ ఊల్తో ఇంతవరకు ఎవరు చూపించలేదు. నాకు ఇలా చేస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది, అందుకే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు కాటన్ థ్రెడ్ తీసుకుని కాటన్ ఈ క్లాత్తో ఇలా ముక్కలు ఇలా పీసెస్ చేసి చేస్తున్నారు కదా, ఇది వేస్ట్ క్లాత్తో ఇలా చేసినప్పుడు వేస్ట్ ఊల్తో ఎందుకు చేయకూడదు అని నాకు అనిపించింది, అందుకే ఇలా చేస్తున్నాను నేను. ఇది ఒక పోట్లీ. ఇవన్నీ చీర కొంగులు కుట్టుకోవచ్చు. ఇవి ఎలా కుట్టుకోవాలో ముందు వీడియోస్లో చూపిస్తాను. ఫస్ట్ ఇవైతే చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఇవి నేర్చుకుందాం. ఇది ఊలుతో, వేస్ట్ ఊలు పీసెస్తో ఇలా పీసెస్ అన్నమాట. ఇదైతే ఈ బాల్తో, పాంపామ్ బాల్తో చేసింది. ఇదైతే వేస్ట్ క్లాత్తో చేసింది. ఇలా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇది ఖర్చు లేని పని కదా, వేస్ట్ ముక్కలు ఉంటాయి అనుకోవచ్చు, కానీ ఇది కూడా వేస్టే. ఈ పాంపామ్ బాల్స్ రెడీ చేసుకుని మనం కొన్ని శారీస్కి వేసుకున్నాము. ముందు వీడియోస్లో చూడండి, ఉంటాయి ఇవన్నీని. ఇది పనికొచ్చేదైనా సరే, ఇదైతే వేస్ట్. దీన్ని అప్పుడు పడేయలేదు, ఉంచాను నేను, అది ఈ విధంగా ఉపయోగపడింది. ఇది కూడా వేస్ట్దే. ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా పర్లేదు మనకి ఇదైనా చేసుకోవచ్చు అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా పాంపామ్ బాల్స్ పెట్టి చేసుకోవచ్చు. ఇలా 3 రకాలుగా చూపించాను నేను. పోట్లీస్ రెడీ అయిపోయి, ఇవి కాటన్ శారీస్కి, లెనిన్ శారీస్కి ఇలా కుట్టుకోవచ్చు. ఇలా కలంకారీ శారీస్ ఏమన్నా ఉంటాయి కదా, అలా మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు. వీటిని ఎలా కుట్టుకోవాలో తర్వాత వీడియోస్లో చూద్దాం. ఇవి ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా చేసుకోండి. ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
పోట్లీ బటన్స్ ఇంకొక విధానంలో కూడా చేసుకోవచ్చు. ఇలా దూది ఉంటుంది, ఇది మామూలుగా నార్మల్గా మెత్తగా ఉండే దూది. ఇది వేయొద్దు, ఇది వేస్తే వాటర్లో పడినప్పుడు ఇట్లా ముద్దలాగా అయిపోద్ది. వాటర్ తడిసినాక ముద్ద అయిపోద్ది, ఒక దగ్గరికి అయిపోద్ది. ఇది సిల్క్ లాగా ఉంటుంది కొంచెం ఈ దూది. కొన్ని దీంట్లో వస్తుంది ఇది. ఇలాంటి సిల్క్ది అయితే వాటర్లో పడినా ఏం ముద్ద అవ్వదు, మంచిగా ఉంటుంది ఇది. ఇలాంటి దూదితో కూడా పోట్లీ బటన్స్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇలా మనకు కావలసినంత తీసుకుని కలంకారీ కాటన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, మనకు కావలసినంత సైజు. పెద్ద బటన్స్ పెద్దవి కావాలనుకుంటే పోట్లీస్ ఎక్కువ క్లాత్ కట్ చేసుకోవాలి, దూది కూడా ఎక్కువ తీసుకోవాలి. చిన్నది కావాలనుకుంటే చిన్న క్లాత్ కొంచెం దూది తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇలాగా చేసుకుని కాటన్ థ్రెడ్ తీసుకొని దీనిలా టైట్గా చుట్టేసుకోవాలి. ఇదొక మెథడ్ అన్నమాట. ఇదొక రకంగా ఇలా కూడా చేసుకోవచ్చు పోట్లీ బటన్స్. ఇలా పోమ్ బాల్స్తో పోమ్ బాల్స్ వేసిన వేస్ట్ ఊలు ఉంటుంది కదా, దాంతో ఒకటి చేశాను. ఒకటి వేస్ట్ క్లాత్ ముక్కలు చిన్న చిన్న పీసులు కట్ చేసి అలా చేశాను. ఈ విధంగా చేసుకోవచ్చు. కొన్ని థర్మాకోల్ బాల్స్తో కూడా చేసుకోవచ్చు, అవి తర్వాత చూపిస్తాను మీకు. ఇలా ఈ విధంగా పోట్లీ బటన్స్ చేసుకోవచ్చు. ఇవి శారీస్కి వేసుకోవచ్చు, కింద టాజిల్స్ లాగా వేసుకోవచ్చు. ఇంకా చాలా చిన్నగా చేసుకుంటే, ఇంతకంటే చిన్నగా చేసుకుంటే బ్లౌజెస్కి బ్యాక్ నెక్ కానీ హ్యాండ్స్ దగ్గర అలా డిజైన్ లాగా కూడా వేసుకోవచ్చు వీటిని. ఇంకా వీటికంటే పెద్దగా చేసుకుంటే శారీస్కి కుచ్చుల్లాగా వేసుకోవచ్చు. ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కలంకారీ కాటన్ క్లాత్తో పోట్లీ బటన్స్ రెడీ అయిపోయినాయి.